నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది బళ్ళారి మేడం. పిరమిడ్ లో ధ్యానం చేశారు కదా, ఎలా అనిపించింది? కూర్చొని ఒక 2 సెకండ్లు కూడా చేయలేదు మేడం. ఏదో మెరుపులా కనిపించింది, నాకు బాగానే అనిపించింది. పర్వాలేదు, బాగానే ఉంది. మేము బళ్ళారి నుంచి వచ్చినాం, ఇక్కడ రావాలని ఎంత ఆశతో వచ్చినామని నేరుగా తెలియదు. ఎలాగ వెళ్ళాలనుకున్నాము. పత్రి సార్ సంకల్పం పెట్టుకుని వచ్చినాము. వచ్చి ట్రైన్ లో కూర్చున్నాం, కానీ మన కంపెనీ సార్ అని పక్కన కూర్చొని సార్ లాగా ఇది అయిపోయినాడు. అమ్మా నువ్వు ఎలాగ వెళ్తావమ్మా, బళ్ళారి నుంచి ఒక్కతే, అడ్రస్ లేదు, చదువు లేదన్నారు. చదువు ఏదో ట్రైన్ ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా వెళ్తాము, దొరికితే ప్రకృతి అలా చూస్తాం, లేకపోతే వచ్చేస్తామని వచ్చేస్తాం మేడం. ఇక్కడికి వస్తానే అబ్బో ఎంత ఇది ఉంది అనుకొని ఎంత సంతోషమైంది తెలుసా. ఇంకా వచ్చే వాళ్ళకి కూడా ఇంకోసారి వచ్చే వాళ్ళకి కూడా అవకాశము చూసుకొని రావాలి, మనం చూసుకొని రావాలి అన్న. చదువున్నా కూడా మేము వెళ్ళలేదే, ఆమె చదువు లేకపోయినా కూడా వెళ్ళింది. ఎక్స్పీరియన్స్ ఎలా వెళ్ళిందని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంత రావాలని కూడా నాకు సంతోషంగా వాళ్ళకి కోరుకుంటాను మేడం. నేను ఇక్కడికి ధ్యానం చేసే సంవత్సరం అయింది. అంతా శాకాహారులే మా ఇంట్లో కూడా. ఉపయోగించాను ఉండదు మేడం. మెరకబ్బి పిరమిడ్ ఉంది ఇక్కడ. అక్కడ పోయి కూర్చుంటాం ఆదివారం